హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఎప్పుడు చేసుకునే బొంబాయి రవ్వతోటి లేదా సేమియాతో ఉప్మా కాకుండా కొద్దిగా ఆరోగ్యకరంగా ఉండేటట్లు ఈ విధంగా అటుకులతో ఉప్మా తయారు చేసుకోవడానికి 1 కప్పు అటుకుల్ని కొద్దిగా ఇలా హోల్స్ ఉన్న వడబోసుకునే ప్లేట్లు గిన్నెలు ఉంటాయి కదా, అలాంటి వాటిలో వేసుకుని ఇలా అన్నామంటే కొద్దిగా ఇలా కదుపుకుంటే చిన్న చిన్నగా ఉన్న అటుకులు ఇందులో ఉన్న డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకుని నీళ్లు పోసి మునిగేటట్లుగా కొద్దిగా మునివేళ్లతోటి కలుపుకుంటూ 2-3 సార్లు నీళ్ళంతా వడబోసేసుకున్నామంటే ఇందులో ఉన్న మురికి అంతా పోతుందన్నమాట. తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా వడబోసే దాంట్లోనే వేసేసుకుంటే ఎక్సెస్ ఉండే వాటర్ అంతా పోతుందన్నమాట. ఇప్పుడు ఒక బాణల్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలి మినిమం. తర్వాత ఇందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుని కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు అయితే ఇప్పుడు వేసుకోవచ్చు, లేదా ముందుగానే మనం ఆవాలు జీలకర్రతో పాటు వేపుకొని పల్లీలు ఉంటే కనుక అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుని, అంటే మనకు నచ్చినన్ని అనమాట. జీడిపప్పులు కానీ పల్లీలు కానీ మనకు ఎన్నైతే ఇష్టం ఉంటే అన్ని వేసుకోవచ్చు. అవి కొద్దిగా దోరగా వేగాక ఒక 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి కొద్దిగా వేపుకున్న తర్వాత 1 చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఈ పసుపు మనకు యాంటీసెప్టిక్గాను ఉంటుంది. ఈ అటుకుల్లో కొద్దిగా కలర్ మారి చూడడానికి చాలా బాగా ఉంటుంది. అందువల్ల ఈ విధంగా 1 పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్న తర్వాత 1 చిటికెడు ఇంగువ చల్లుకున్నాము. ఇంగువ చల్లుకున్న తర్వాత క్యారెట్ తురుము, ఒక చిన్న క్యారెట్ ఉంటే తురుముకుని వేసుకోవాలి. అలాగే బంగాళాదుంప ఇష్టమైతే దాన్ని కూడా ఉంటే కనుక వేసుకోవచ్చు. ఈ క్యారెట్ లేకపోయినా మనం చేసుకోవచ్చు అనమాట. ఉంటే ఏమో మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి క్యారెట్ తురుము వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ అటుకులు మొత్తాన్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మాత్రమే మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఎక్కువగా కదిపేయకుండా అడుగు నుంచి ఇందులో చూపిస్తున్నట్టు కలుపుకుంటే అటుకులు చెదిరిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు సాల్ట్ సరిచూసుకుని వేసుకోవాలి. ముందుగా 1 పావు స్పూన్ వేసుకున్న తర్వాత సరిపోకపోతే మనం ఎంతైతే సాల్ట్ తింటామో దాన్ని బట్టి రుచికి తగినంత వేసుకోవాలి. చివరగా 1 టీ స్పూను నిమ్మరసం పిండుకోవాలి. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నిమ్మరసం మొత్తానికి కలిసేటట్లు చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.